వెల్కమ్ టు జస్ట్ స్పోర్ట్స్ టాక్. T20 పొట్టి ఫార్మాట్లో వరల్డ్లోనే టాప్ టోర్నమెంట్ జరుగుతుంది ఐపీఎల్. ఈ ఐపీఎల్ లోపల కుర్రాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, ఈ వైట్ బాల్ అంటేనే ముఖ్యంగా T20 అంటేనే అది కుర్రాళ్ళ ప్రపంచం. అంటే అది మన ఇండియాలో కాదనుకోండి, ఎందుకంటే ఇండియాలో ఇప్పటికీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకుండా సీనియర్లు ఆడుతూనే ఉంటారు. సో దాని గురించి కాదు, బట్ కుర్రాళ్ళు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి కుర్రాళ్ళు ఎంతమంది కుర్రాళ్ళు అది ఐపీఎల్లో అలాగే చివరిసారి నుంచి ఐపీఎల్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పట్లో అయితే ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఏ విధంగా ఆడుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం. దాంట్లో టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఎవరు ఈ ఐపీఎల్ ఎందరో అంటే టాప్ మోస్ట్ ప్లేయర్లు అందరూ కూడా బయటికి తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళలో కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. అశుతోష్ మీకు ఫస్ట్ మ్యాచ్లోనే అదరగొట్టాడు, ఢిల్లీ కుర్రాడు. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ప్రియాంష్ ఆర్య. ఈ ప్రియాంష్ ఆర్య 23 years ఓల్డ్. ఈ పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్గా వస్తుంటాడు. ఢిల్లీ కుర్రాడు విధ్వంసక బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ మీద. అతను కేవలం 39 balsలోనే సెంచరీ సాధించాడు. తన తొలి మ్యాచ్లోనే 23 balsలో 47 runs చేసి ఐపీఎల్ కెరీర్ని ఘనంగా ఆరంభించాడు ప్రియాంష్ ఆర్య. తర్వాతి 2 మ్యాచ్ల్లో విఫలమైనట్టుకి చెన్నై మీద చెలరేగిపోయాడు. చివరి 2 మ్యాచ్లను దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. సీజన్ ఆరంభానికి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లోపల 6 balsలో 6 runs చేసి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు ప్రియాంష్ ఆర్య. ఏకంగా బిడ్ లోపల 3.8 crores పలికాడు. ఆ రేటు అతనికి ఎక్కువ అని చాలామంది అనుకున్నారు, బట్ ఆ రేట్ నాకు ఎక్కువ కాదు, నేను ఆ రేట్ ఎక్కువ కాకపోయినా తక్కువ అయితే కాదు అని నిరూపించి ఇన్నింగ్స్ తోటి ఈ ఐపీఎల్ను ఘనంగా ప్రారంభించాడు. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఒక విలక్షణమైన బౌలర్ గురించి. అతనే దిగ్వేజ్ సింగ్ రాఠీ. ప్రపంచ క్రికెట్లో విలక్షణమైన శైలితో బౌలింగ్ ఎంతోమంది వచ్చారు. అజింతా మెండిస్ కానీ, అలాగే సునీల్ నారాయణ్ కానీ, ఇప్పుడు తీక్షణ, ఇంకా చాలామంది ఉన్నారు. చెన్నైమెన్ బౌలర్స్ ఎంతోమంది, సౌత్ ఆఫ్రికన్ బౌలర్ ఉన్నారు. అలాగే ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఇలాంటి విలక్షణమైన శైలితో బౌలింగ్ ఆరంభించారు. బట్ ఆల్మోస్ట్ నారాయణ్ బౌలింగ్ని శైలి కలిగి ఉన్న దిగ్వేజ్ సింగ్ రాఠీ, అతని పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుందాం. నారాయణ్ బాల్ని ఏ వైపు టర్న్ చేస్తున్నాడో చాలా కష్టం. అలానే దిగ్వేజ్ సింగ్ రాఠీ కూడా తన బౌలింగ్ ఆల్మోస్ట్ అలాంటి క్రిటికల్ అంటే బ్యాటర్స్కి అర్థం కాని విధంగా బౌలింగ్ చేస్తూ ఈ ఐపీఎల్లో అందరి మన్ననలు చూరగొన్నాడు. అలాగే అవుట్ చేసిన తర్వాత నోట్బుక్లా రాసుకోవడం, వెస్టిండీస్ బౌలర్ని అనుకరించాడు. దాంతో బీసీసీఐ ఫైర్ అయింది. ఆ తర్వాత అతను ఇవన్నీ కూడా పాఠాలు నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. వాళ్ళందరూ పిల్లలు అంటే ఆటలో పిల్లలు, అంతేగాని క్రికెట్లో చిన్నపిల్లలు కాదు. ఇప్పుడిప్పుడే వచ్చారు కనుక వీళ్ళని పిల్లలను సంబోధించవచ్చు. సో దిగ్వేజ్ సింగ్ అలాగే కొన్ని తెలియకుండా పొరపాటు చేస్తారు. అలాగే పనిష్మెంట్ కూడా దొరుకుతాయి, ఎందుకంటే ఇలా పనిష్మెంట్లు అయితే అని చెప్పి పనిష్మెంట్ గురించి ముందే రాసి పెడతారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వీళ్ళకి వస్తాయి. అయితే కేవలం ఒక శైలిని అనుకరించేంత మాత్రాన విజయవంతం అవుతారని గ్యారంటీ అయితే ఎక్కడ కూడా లేదు. కానీ ఈ సీజన్లో నరేన్ కంటే ప్రమాదకరంగా తయారయ్యాడు దిగ్వేజ్. ప్రస్తుతం లక్నో ప్రధాన బౌలింగ్ ఆయుధాల్లో అతను ఒక ఆయుధం. పరుగులకు కట్టడి చేయాలన్నా, లేదంటే కీలకమైన వికెట్ తీయాలన్నా, భాగస్వామ్యాలు విడదీయాలన్నా దిగ్వేజ్ సింగ్ని ఉపయోగించుకుంటాను లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. ఈ ఐపీఎల్ సీజన్లో దిగ్వేజ్ ఎకానమీ చూస్తే 7.42 మాత్రమే. అతను 7 matchesలో 9 వికెట్ తీశాడు. చాలా కీలకమైన తరుణంలో వికెట్ తీయడం, భాగస్వామ్యాలను విడదీయడంలో అతను కెప్టెన్కు వెన్నుదన్నుగా ఉంటూ అందరి మన్నలను పొందుతున్నాడు. వీళ్ళందరూ మరి T20 గడప దాడతారా లేదా అనేది చూడాలి. అలాగే ఢిల్లీ ఈసారి నిలకడగా రాణిస్తుందంటే దానికి కారణం ఎంతోమంది. దాంట్లో ఒకరు ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఆ జట్టుకు తిరుగు లేకుండా ఉంది. ఒకవైపు కుల్దీప్ యాదవ్ ఒక పట్టుబడుతున్నాడు. అతనికి ఇప్పుడు మరొక బౌలర్ జమైనాడు. అతనే విప్రాజ్ నిగమ్. ఈ విప్రాజ్ నిగమ్ ఢిల్లీ జట్టు ఈసారి నిలకడగా విజయాలు సాధిస్తున్న కారణం అంతా కూడా ఇద్దరు స్పిన్నర్లే.
అతని కొత్త భాగస్వామి కుల్దీప్కి కొత్త భాగస్వామి తయారైనాడు. ఈ సీజన్ వరకు పెద్దగా పరిచయం లేని ఈ పేరు ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్లోనే మారుమోగింది. లక్నో తొలి మ్యాచ్లోనే కీలకమైన మార్క్రమ్ వికెట్ పడగొట్టడంలో భారీ లక్ష్య ఛేదనలో 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంలో కూడా విప్రాత్ తన ఐపీఎల్ ఆగమనాన్ని ఘనంగా చాటాడు. తర్వాత బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా సీజన్లో 7 వికెట్లు, అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే వరకు అతను. అలాగే చివర్లో కూడా పరుగులు సాధించి జట్టుకు ఒక ఆల్రౌండర్, అంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా ఉండడం చాలా ఉపయోగకరంగా మారింది ఢిల్లీకి. తర్వాత ప్రస్తుత ఐపీఎల్లో ఇండియా తరపు నుంచి హైయెస్ట్ రన్స్ గెటర్ ఎవరు? దీనికి సమాధానం మీకు తెలుసా? యశస్వి జైస్వాల్ కాదు, కేఎల్ రాహుల్ కాదు, విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ కాదు, పంత్ కాదు, మరెవరు? అతనే సాయి సుదర్శన్. ప్రస్తుత ఐపీఎల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 6 మ్యాచ్లోనే, అంటే నిన్నటి మ్యాచ్తో కలపకుండా, నిన్నటి మ్యాచ్తో కలిపితే ఆల్మోస్ట్ 30 రన్స్ ప్లేస్ అనుకోవచ్చు, 34-33 రన్స్. 6 మ్యాచ్ల్లో 54.83 సగటుతో 329 రన్స్ చేశాడు. అందులో 4 అర్ధశతకాలు. నికోలస్ పూరన్ 357 మాత్రమే, అంటే ఈ మ్యాచ్ నిన్నటి మ్యాచ్తో కలపకుండా 357 మాత్రమే అతనికంటే ముందున్నాడు. గత సీజన్లో సుదర్శన్ తనదైన ముద్ర వేశాడు. ఈసారి ఆ తమిళనాడు కుర్రాడు ఇంకా గొప్పగా రాణిస్తున్నాడు. డెఫినెట్గా ఇతను టెస్ట్ టీం అయినా, అటు వన్డే ఆర్ వైట్ బాల్ ఆర్ రెడ్ బాల్ ఏదో ఒక ఫార్మాట్లో ఖచ్చితంగా ఇతను జట్టులోకి రావడం మాత్రం పక్కా. గుజరాత్ 6 మ్యాచ్లు 4 గెలిచిందంటే దాంట్లో సుదర్శన్ పాత్ర చాలా కీలకం. గత సీజన్లో సుదర్శన్ బాగా ఆడిన వేగం, అంటే అతను స్పీడ్గా ఆడలేదని, స్ట్రైక్ రేట్ మంచిగా లేదని అందరూ కూడా అతన్ని విమర్శించారు. బట్ ఈసారి మాత్రం 150 కంటే ఎక్కువగా స్ట్రైక్ రేట్ తోటి పరుగులు సాధిస్తున్నాడు సాయి సుదర్శన్. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది చాలా కీలకమైన ప్లేయర్, కోల్కతాకు చెందిన రఘువంశీ. ఎక్కువగా దూకుడైన బ్యాటర్లే ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ లోపల కొంచెం కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించే ఆటగాడు ఆంక్రిష్ రఘువంశీ. 2022 అండర్-19 ప్రపంచ కప్లో వెలుగులోకి వచ్చిన ఈ ఢిల్లీ కుర్రాడు ఈ తరం కుర్రాలకు భిన్నమైన బ్యాటింగ్ శైలి చేస్తాడు. అడ్డదిడ్డంగా షాట్లు ఆడాడు. స్ట్రైట్ బ్యాట్ తోటి, టైమింగ్ తోటి, టెక్నిక్ తోటి చాలా చక్కగా ఆడుతుంటాడు. ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఆడుతున్నాడు కోల్కతాకి. ఇప్పటికీ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడి 34 సగటుతో 170 రన్స్ చేశాడు. సన్ రైజర్స్తో మ్యాచ్లో విలువైన శతకంతో సత్తా చాటాడు. భవిష్యత్తులో టీమిండియా ఖచ్చితంగా తలుపు తడతాడని అందరూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మనం నిన్న మన కుర్రాడు ఆస్టోజ్ గురించి చెప్పుకోవాలి, అలాగే వధేరా గురించి తెలుసుకోవాలి, అలాగే సూర్యవంశీ గురించి కూడా. ఇటు రఘువంశీ, అక్కడ సూర్యవంశీ కంప్లీట్గా 14 years మొదటి బాల్ ఐపీఎల్లో నిన్న మొదటి బాల్లోనే 6 సాధించాడు. తర్వాత చాలా వేగంగా పరుగులు సాధించాడు. బట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్లో ఒక 14 years అరంగేట్రం చేసిన మొట్టమొదటి ప్లేయర్గా సూర్యవంశీ ఒక వెలిగాడు నిన్న. సో ఇవి ఇప్పటివరకు టాప్ ప్లేయర్స్ గురించి. మరొక మంచి వీడియో చేసి మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.